లేని భూమిపై అక్రమ పాస్బుక్, అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు. సదాశివాపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మి, తమ భూమికి సంబంధించి లేని భూమిపై అక్రమంగా పాస్బుక్ పొందడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి భూ కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వడ్ల లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం సర్వే నంబర్ 474/2లో తమకు చెందిన 4 గుంటల భూమి ఉండగా బై నంబర్ పేరిట లేని భూమిని చూపించి అక్రమంగా పాస్బుక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. అనంతరం దౌర్జన్యంగా భూమిలోకి ప్రవేశించి సిమెంట్ స్తంభాలను తొలగిస్తూ భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారని వాపోయారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని పేర్కొంటూ అక్రమంగా జారీ చేసిన పాస్బుక్ను, అక్రమ రిజిస్ట్రేషన్ను తక్షణమే రద్దు చేసి తమ భూమికి రక్షణ కల్పించాలని, అక్రమదారుల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు వడ్ల లక్ష్మి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలోతో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్రతో పాటు పెద్దాపూర్ గ్రామస్తులు వడ్ల లక్ష్మణ్, మన్నె బాబన్న తదితరులు పాల్గొన్నారు. మా భూమి మా బావ కొడుకు అమ్ముకున్నారు. అది వేరే వాళ్ళు అమ్ముకున్నట్టు మా దగ్గరికి వచ్చి మా కబ్జాలో కూర్చున్నాం. మాకు ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో కబ్జాలోకి వచ్చి కూర్చున్నాడు. తనను మేము ఆ జాగలోకి వెళ్తే మమ్మల్ని బెదిరించి కొట్టి బయటకు వెళ్ళగొట్టేసిండు. మమ్మల్ని అక్కడ రానివ్వట్లేదు. మాకైతే చాలా ప్రాణభయం ఉంది. తను కొట్టి మమ్మల్ని చాలా బెదిరించి ఇస్తున్నాడు. అమ్మిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అందుకోసం మాకు న్యాయం జరగాలని కలెక్టర్ని ఒకసారి అప్డేట్ పెడదామని వచ్చింది. సాస్పేట్ మండలం పెద్దాపూర్ గ్రామంలో లేని భూమికి మన అధికారులు పట్ట పాస్బుక్లు జారీ చేసి రెండోసారి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరి దానికి ఆనుకొని ఉన్న భూమిలో ఖాళీ స్థలాలపై అక్రమార్కులు కబ్జా గురి చేస్తూ వారి లక్షణంగా ఉన్న ఇనుప కడ్డీలను తొలగిస్తూ వారిపై దౌర్జన్యం దిగుతూ వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై సాస్పేటు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, డబుల్ రిజిస్ట్రేషన్ ఏవైతే లేని భూమికి రిజిస్ట్రేషన్ చేసిరో పాస్బుక్లు జారీ చేసిరో వాటిని రద్దు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుడు అటు పోలీస్ స్టేషన్లు అటు ఎంఆర్ఓ కార్యాలయంలో మేనేజ్ చేస్తూ బాధితులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం. దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను విన్నవిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.